Hi. So finally, much awaited మాకు ఇండియా నుండి పార్సల్ వచ్చింది ఫస్ట్ టైం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 13,000 కిలోమీటర్స్ నుండి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ఇట్ అండ్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. సో చూసేద్దాం రండి. సో మా మమ్మీ వాళ్ళు అరిసెలు జంతికలు చేసి పంపించారు అండ్ మా అత్తయ్య వాళ్ళు రొయ్యలు ప్రాన్స్ మై వైఫ్స్ ఫేవరెట్ పంపించారు. అండ్ యా మా అత్తయ్య వాళ్ళు కూడా జంతికలు చేసినట్టున్నారు, తర్వాత అరిసెలు చేసినట్టున్నారు. యా విల్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. ఇదేంటంటే సమ్ పికిల్ మైట్ బి. సో ఐ జస్ట్ కీప్ ఇట్ సైడ్, పక్కన పెడతాను ఒకటి చూపించి తర్వాత మీకు అని చూపిస్తాను. ఓకే ఓకే ఇది ఒకటి, ఇది కూడా పచ్చడి అనుకుంటాను. ఇది నెయ్యి, ఇంకొకటి అంక్లీ మా వైఫ్కి ఒకటి, నాకు ఒకటి. ఓకే వా తర్వాత స్టీల్ డబ్బాలు కావాలని అడిగింది, పాతవే ఇంట్లో ఉన్న పంపించారు. దానిలో కొన్ని అటుకులు వేశారు. గుడ్. అది తెలిసి ఇప్పుడు ఈ అటుకులు 1/2 kg ఉంటే 500 అయి ఉంటుంది ట్రావెల్ ఖర్చులు. ఇక్కడ కొన్ని ఇట్లా మాస్కులు దొరకట్లేదు, సో మాస్కులు కూడా పంపించమన్నాం చలికి ప్రొటెక్షన్కి. సో అవి కూడా పంపించారు. తర్వాత చకోడీ ప్యాకెట్లు. యా నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు బెల్ట్ మర్చిపోయాను, సో అది పంపించారు. అండ్ సమ్ మెడిసిన్ సైడ్. అండ్ ఇది కూడా ఏదో ఒక పికిల్. అండ్ ఇక్కడ హార్లిక్స్ దొరకట్లేదు, సో అది కూడా పంపించాను. యా అండ్ భీమవరం నుండి ఫేమస్ పూతరేకులు మొత్తం 3 పంపించాను. ఓకే నెక్స్ట్ ఇవన్నీ వచ్చి అరిసెలు అనుకుంటాయి. ఇవి కూడా అరిసెలు, ఒకటి మా మమ్మీ వాళ్ళు చేసి మా అత్త వాళ్ళు చేసింది. తర్వాత నేను చెప్పినట్టు మరికొన్ని మాస్కులు, తర్వాత ఒక డబ్బాలో ఏవో స్నాక్స్ ఉంది. తర్వాత జంతికలు. ఓకే నెక్స్ట్ ఓకే సమ్ ఓకే ఏవో ఆర్డర్ చేసింది మా వైఫ్ అక్కడ నుండి, అది అమెజాన్లో. నెక్స్ట్ ఇక్కడ ఎండుమిరపకాయలు చాలా కాస్ట్, సో కొన్ని పంపించమన్నాం, కొన్ని పంపించాం. నెక్స్ట్ కొన్ని బట్టలు చెప్పండి మా వైఫ్, సో అవి వచ్చాయి. కోట్స్, steel dabba, again some cloths, the bed sheet, so 6x6 bed sheet, nice. And okay, so that's it. So ఇవి వచ్చాయి. సో ఇది మాకు అప్రాక్సిమేట్గా 16 kgs ఉంది, 16.5 kgs. దీనికి మాకు అప్రాక్సిమేట్గా 14,000 వరకు కాస్ట్ అయింది. ఇఫ్ యూ నీడ్ ఎనీ డీటెయిల్స్ లైక్ ఏ కొరియర్ ఏంటి అనేది కామెంట్ చేయండి, ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ యూ.